కృపగల దేవుడు మన ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండ గ్రంథము 14వ అధ్యాయం 19వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయము 14వ వచనం. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్లతో మాటలాడి లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రభా నీకు వందనాలు. ఈ చదవబడిన లేఖన భాగంలోని సత్యాలను మాకు బయలుపరచండి నాయన. నిలవబడిన నేను అశక్తుడను, నీ లేఖనాన్ని వివరించే జ్ఞానము నాకు లేదు. నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మా హృదయాల్లో నింపి నీ వాక్యానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో లోతు మాట్లాడుతున్న మాట, లోపలికి వెళ్ళాడు. ఇంట్లో ఉన్న తన కుమార్తెలకు పెండ్లాడనని ఉన్న అల్లుళ్లతో మాట్లాడి తన భార్య బిడ్డలు వారితో పెళ్ళాడనై ఉన్న ఆడపిల్లలతో పెళ్ళాడనై ఉన్న బిడ్డల్ని చూసి, అబ్బాయి లెండి, ఈ చోటు విడిచి రండి. రెండే మాటలు, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి. ఎక్కడ ఉన్నారు వీళ్ళు? సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నారు. ఆ పట్టణ పరిస్థితి ఏంటంటే, వారు ఎలాంటి వారంటే సొదొమ మనుషులు దుష్టులు, యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండేది. 13 ఆదికాండ గ్రంథము 13 ఎలా ఉన్న ఎవరంటే వారు సొదొమ మనుషులు. చదవాలి. సొదొమ మనుషులు ఎలాంటి వారంటే దుష్టులట, యెహోవా దృష్టికి కొద్దిగా పాపం కాదు, బహు పాపులనై ఉండేది. హల్లెలూయా. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి బయలుదేరి వచ్చాడు. వచ్చి లోతుతో చెప్పాడు, అబ్బాయి ఈ పట్టణం అగ్ని గంధకముల చేత కాల్చబడతా ఉంది కనుక నీవు నీ బిడ్డలను తీసుకుని వెళ్ళిపోమని చెప్పాడు. అప్పుడు చెబుతున్న మాట, లోపలికి వచ్చి లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలతోనూ పెండ్లాడనై ఉన్న తన అల్లుళ్లతోనూ మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఎక్కడ ఉన్నావు? సొదొమ గొమొర్రా పట్టణం దుష్టత్వంతో నిండిపోయింది, పాపముతో నిండిపోయింది. అగ్ని గంధకముల చేత కాల్చబడటానికి సిద్ధంగా ఉంది. దేవుడే తన దూతలను పంపించి సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయటానికి సిద్ధపడి వచ్చేసారు. చెప్తా ఉన్నారు, లెగండి, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఆయన అంటున్నాడు, లెండి, ఆ చోటు విడిచిపెట్టి రండి. రావటానికి గల కారణం ఏంటి? తన సహోదరుడైన అబ్రహాముతో కలిశాడు. ఉన్నప్పుడంతా సమ్యంగా సాగుతూనే ఉంది. బయలుదేరినప్పుడు వీళ్ళకి ఆస్తులు లేవు, కానీ దేవుడు అబ్రహాము ద్వారా తనను కూడా ఆశీర్వదించాడు. ఆస్తులు పెరిగాయి, గొడవలు మొదలయ్యాయి. వారి కాపురులకి వీరి కాపురులకి గొడవలైనవి. ఈయన అంటా ఉన్నాడు, అయ్యా నేను నీవు ఏర్పడిపోదామని చెప్పాడు. ఈయనేమనాలి? అయ్యా నీ ద్వారా నేను ఆశీర్వదించబడ్డాను, దేవుడు నిన్ను పిలిచాడు, నన్ను పిలవలేదు. నిన్ను నేను వెంబడించాను, వెంబడించిన వాడిని దేవుడు బహుగా ఆశీర్వదించాడు, నీవు ఎటు వెళ్ళమంటావని అడగాలి. కానీ ఈయన ఏమన్నాడు? సొదొమ గొమొర్రా పట్టణాలకి చూసి అక్కడికి వెళ్ళి నివాసం ఉన్నాడు. అది దుష్టత్వంతో, పాపముతో, బహు పాపాలతో నిండిపోయి ఉంది. దేవుడు ఆ పాపాన్ని చూసి నాశనం చేయటానికి, అగ్ని గంధకాలు కురిపించడానికి
దేవుని దూతలు పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుడు పిలుస్తా ఉన్నాడు, మీరందరూ నా యొద్దకు రండి, దేవుని ఆశ్చర్య కార్యాలు చూడటానికి రావాలి, యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేయటానికి రావాలి, ఆయన సన్నిధిలో నమస్కరించి ప్రార్థన చేసి సాగిలపడటానికి ఆయన సన్నిధికి రావాలి, సంతోషముతో యెహోవా సన్నిధికి రావాలి, ఆయన నివాస స్థలమునకు పోదము రండి అని కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు. రండి మన వివాదము తీర్చుకున్నాము. ఈరోజు అనేక రీతిలుగా యేసు ప్రభువుని గురించి అనేక విషయాలు వ్యతిరేకతలు బయలుదేరి ఉన్నాయి. ఆ వివాదం తీరాలంటే నువ్వు యేసు దగ్గర రావాలి, నీ పాపం పోవాలంటే యేసయ్య దగ్గర రావాలి, నువ్వు రక్షించబడాలంటే యేసయ్య దగ్గర రావాలి, పరలోకానికి వెళ్ళాలంటే పాప జీవితాన్ని విడిచి పరిశుద్ధుడైన యేసయ్య వరకు వస్తే ఆయన పరిశుద్ధ రక్తము చేత నీవు కడగబడితే హల్లెలూయా. అందుకని ఆయన అంటాడు కదా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. హల్లెలూయా. ఆయన వద్దకు వస్తే నీకు విశ్రాంతి, ఆయన వద్దకు వస్తే నీకు పాపరక్షణ, ఆయన వద్దకు వస్తే నువ్వు శుద్ధీకరించబడతావు, పరిశుద్ధపరచబడతావు, పరలోక రాజ్య అర్హతను పొందుకుంటావు, ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటావు, ఆయన పిల్లలుగా మనం ఉంటాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా లోతు ఉన్నట్లుగానే కొంతమంది భక్తులు కూడా ఆ ఉండకూడని చోట్ల ఉంటా ఉన్నారు. ఈరోజు కొందరి భక్తుల విషయాలను పరిశీలన చేద్దాం. ఎవరు ఎక్కడున్నారు ఆ చోటు నువ్వు కూడా ఉంటే ఈ ఉదయకాలం వేసి యేసయ్య దగ్గర రావాలి. లే, ఆ చోటు విడిచి రమ్మని దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఆదికాండ గ్రంథము 13వ అధ్యాయం 10వ వచనం అబ్రహామును గురించి అక్కడ తెలియజేయబడతా ఉంది. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాడు. దేవుడేమో పిలిచి, నిన్ను పాలు తేనెలు ప్రవహించే దేశాలకు తీసుకెళ్తాను, నీ సంతానము ఇశ్రాయేలు వలె ఆకాశ నక్షత్రం వలె ఆశీర్వదించబడతారు, నిన్ను బట్టి రాజులు నీలో నుండి వస్తారా అని దేవుడు వాగ్దానం ఇస్తే కరువు వచ్చిందని చెప్పి కరువులో కాపాడగలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి ఐగుప్తులోకి వెళ్ళాడు అబ్రహాం. హల్లెలూయా. లోకానుసారమైన జీవితం మనకొద్దు. దేవుడు పిలిచాడు, నమ్మదగిన వాడు, ఆయనే చూసుకుంటాడు సమస్తాన్ని. పిలిచిన వాడు ఎలాంటి వాడు? మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, మాట నెరవేర్చే దేవుడు. కనుక నీవు దేవునిలో కొనసాగినప్పుడు, దేవుని పిలుపుని అందుకొని ఉన్నప్పుడు ఐగుప్తు లోకానుసారమైన జీవితాల్లోకి మనం వెంటడానికి లేదు. ఐగుప్తు వెళ్ళాడు, హాగరును తెచ్చుకున్నాడు, ఐగుప్తును విడిచాడు, కానీ ఐగుప్తు మాత్రం ఇతను విడవలేదు. హాగరు రూపంలో ఇతను వెంటాడుతూనే ఉంది. దాని ద్వారా ఇస్మాయేలీలు ఆయనలో నుంచి రావటం జరిగింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకానుసారమైన జీవితాన్ని విడిచి యేసయ్యలోకి నువ్వు వచ్చిన తర్వాత తిరిగి నీవు లోకంలో ప్రవేశించడానికి ఐగుప్తు అనుభవంలోకి ఐగుప్తులోనికి నీవు వెళ్ళటానికి వీల్లేదు. అబ్రహామును పిలిచిన దేవుడు అబ్రహాము అడగాలి, అయ్యా కరువు వచ్చింది, నా పరిస్థితి ఏంటని. కరువులో కాపాడగలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి ఐగుప్తుకు వెళ్ళాడు. ఈ ఉదయకాలం నీవు ఆ పరిస్థితిలో ఉన్నావేమో. యేసు ప్రభువు నమ్ముకున్నానండి, లోకానుసారమైన జీవితం విడిచిపెట్టి ప్రభువులోనికి వచ్చిన తర్వాత అన్ని కరువులే, అన్ని ఇబ్బందులే, అన్ని ఇక్కట్లే, అన్ని శ్రమలే, అన్ని బాధలే, అన్ని రోగాలే, ఇంటి నిండా అప్పులే. లోకం విడిచి నువ్వు వచ్చి తిరిగి మళ్ళీ ఇందులోకి ప్రవేశించడానికి వీల్లేదు. ఇరుకైనా ఇబ్బంది అయినా, కరువైనా కాటకమైన, శ్రమైనా బాధ అయినా, ప్రాణాపమైన ప్రాణం పోయినా ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రాణం పోయేంత వరకు ప్రభువులోనే కొనసాగాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుణ్ణి విడిచి మరలా నువ్వు లోకానుసారమైన జీవితంలోకి వెళ్ళటానికి లేదు. అబ్రహామును పిలిచిన దేవుడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేనని దేవుని వాక్యం అంటా ఉంటే, దేవుడు పిలిచాడు, రమ్మన్నాడు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్తానంటే మార్గ మధ్యలో కరువు వచ్చిందని తిరిగి మరలా ఐగుప్తులోకి వెళ్ళటానికి వీల్లేదు.
ఆ పరిస్థితులను ఉంటే శ్రమైనా కరువైనా ఏ పరిస్థితి అయినా ఏదైనా దేవుని బాటలోనే కొనసాగాలి. పిలుపునకు లోబడి జీవించాలి. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, కానీ మన ఇష్టానుసారంగా జీవించడానికి లేదు. అది హాగర్ రూపంలో ఐగుప్తు మనలను వెంబడిస్తానే ఉంటది. ఇస్మాయేలీలు అందులో నుంచి వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ఆ రీతిగా నీవు ఉండటానికి వీలేదు. చూడండి, యాకోబును గురించి రాయబడతా ఉంది. ఆదికాండము 33వ అధ్యాయము 18వ వచనం. త్వరగా తీయండి. ఆదికాండము 33:18. యాకోబు పద్దనరాము నుండి వచ్చిన తరువాత కానాను దేశములోనున్న షెకెము ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారం వేసుకున్నాడు. దేవుడు చెప్పాడు, అబ్బాయి నిన్ను ఎక్కడైతే నేను దర్శించానో ఆ బేతేలుకు రమ్మని చెప్పాడు. ఈయన అక్కడి నుంచి మొత్తం మామ దగ్గర నుంచి బయలుదేరి తన భార్య బిడ్డలను తీసుకొని వెళ్ళవలసిందేమో బేతేలుకి. ఈయనేమో షెకెములో గుడారం వేశాడు. ఈయన ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? నేను ఎక్కడైతే నీకు కనపడ్డానో, ఎక్కడైతే నీకు దర్శనమిచ్చానో, ఎక్కడైతే నీతో నేను మాట్లాడానో అక్కడికి వెళ్ళు అని చెప్పాడు. ఈయనేమో షెకెములో ఉన్నాడు. షెకెములో ఉంటే ఎంత ఘోరమైన పరిస్థితి సంభవించిందో తెలుసా? అక్కడ దీన తన ఒక్కగానొక్క కూతురు ఆ దేశ నివాసులను చూడటానికి బయలుదేరి. ఏమండి, అక్కడికి వెళ్ళేటప్పటికి షెకెము చూసి తను మోహించి చేర్చాడు. అక్కడ ఎంత పరిస్థితి, దారుణమైన పరిస్థితి ఏర్పడిందో చూడండి. దేవుని కలిగిన వ్యక్తి కానీ బిడ్డను నివారించలేకపోయాడు. అమ్మా ఏంటి అలాగ వెళ్తున్నావు, ఒక్కదాని వెళ్ళొచ్చా? నీ అన్నలో నీ సహోదరులను వెంట పెట్టుకుని వెళ్ళు అని అనాలి. తల్లి అయినా తండ్రి అయినా అన్నదమ్ములైనా వెంట వెళ్ళటానికి అనుమతించారు. వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఏం జరిపోయింది? దేనా చేర్చబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. చాలా మంచోడండి మా అబ్బాయి, అసలు కింద ఎవడన్నా పట్టించుకోడండి, వాడి పనేదో వాడు చేసుకుంటాడని అనుకుంటున్నావేమో. ఇక్కడ ఏం చేయాల, ఏమో చూడటానికి వెళ్ళింది దేనా, కానీ చేర్చబడింది. దాని ద్వారా కొన్ని వేల మంది అన్నదమ్ములు సహాయం చేశారు అక్కడ నివాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వెళ్ళమన్న చోటకు వెళ్ళకుండా ఉంటే ఇలాంటి సంఘటనలే జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సంఘటనలే జరుగుతూ ఉంటే దేవుడు వెళ్ళమంది బేతేలుకి ఈయన నివాసం చేసిన షెకెములో జరగకూడని కార్యం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ఎక్కడ దేవుడు నివసించుతున్నాం? దేవుడు వెళ్ళమన్న చోటుకు వెళ్లకుండా ఉంటే ఇలానే జరుగుతుంది. ఆ చోటు విడిచిపెట్టి రమ్మని దేవుడు ఈ ఉదయకాల సమయం మనతో మాట్లాడుతున్నాడు. దావీదుని గురించి 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనంలో, భక్తుడే, కోరుకున్నవాడే, తన ఇష్టానుసారమైన మనుషుడే. కానీ అక్కడ ఏం జరుగుతామో చూడండి. శత్రువు వచ్చి యుద్ధం చేయటానికి ఉంటే, సైన్యమంతా యుద్ధ రంగంలో ఉంటే, ఈయనేమో పడుకొని నిద్రపోయి సాయంకాల సమయంలో మిద్ది మీద తిరుగుతూ ఉన్నాడు. చూడకూడని దృశ్యం చూశాడు, చేయకూడని పాపం చేశాడు. దేవుని చేత ఆయన ఏమయ్యాడు చూడండి. 2వ సమూయేలు 11:2. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచు పై నుండి చూచుచూ ఉండగా స్నానము చేయి ఒక స్త్రీ కనపడెను. హల్లెలూయా. ఉంటే సైన్యంలో ఉండాలి, యుద్ధ రంగంలో ఉండాలి, లేదా సైన్యము శత్రువుల మీద యుద్ధం చేస్తూ ఉంటే దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించాలి. కానీ మనం ఏం చేస్తా ఉన్నారు? ఈయన ఏం చేస్తా ఉన్నాడు? పడుకొని నిద్రపోయి లేచి సాయం సంధ్య వేళ మిద్ది మీద తిరుగుతా ఉన్నాడు. అందుకని యేసయ్య అంటాడు కదా, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి. హల్లెలూయా. శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అని అంటే మెలకువ కలిగి ప్రార్థించే వారముగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేస్తా ఉన్నాం? పిల్లలు స్కూల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు. ఏ రోజు ఏ సంఘటనలు జరుగుతాయో తెలియదు. చూడండి, నిన్న మొన్న
ఒక సంఘటన చూసాం చూడండి. మొన్న ఒక సంఘటన మన టీవీలో వైరల్ అయిపోయింది. తన భార్య మీద ఆయన చంపేసి ముక్కలు చేసి ఉడకబెట్టేసి అట్లా చేసి మిక్సీలో చేసేసి పొడి చేసేసి పొడి చేసాడంట. ఎవరికి తెలియకుండా అనుమానం రాకుండా ఎముకలు కూడా చక్కగా పొడి చేసాడు. పొడుగు తీసుకెళ్లి కాలంలో జరుగుతుంది. అంత దుర్మార్గత బయలుదేరుతా ఉంది. ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. బిడ్డలు స్కూల్కి వెళ్ళారు, కాలేజీకి వెళ్ళారు. పనులన్నీ చేసుకున్న తర్వాత నువ్వేం చేస్తావు? ప్రార్థన చేయాలి. అంతేనా? ప్రార్థన చేయాలి. అయ్యా పిల్లలు స్కూల్కి వెళ్ళారు, కాలేజీలకు వెళ్ళారు, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీ కాపుదల దయచేయి అని ప్రార్థించవలసిన వారం మనం ప్రార్థన చేయం. కానీ ప్రభు మనల్ని రక్షించాలి. ప్రభు సన్నిధిలో మనం నిత్యము ప్రార్థించే వారముగా మనం ఉండాలని ప్రభు పేట మనం చేస్తా ఉన్నాం. చూడండి, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం. దైవజనుడనే ఏలియాని గురించి అక్కడ వ్రాయబడతా ఉంది. ఏలియా తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదిరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణంను తీసుకొనమని ప్రార్థించను. హల్లెలూయా. యెజబెలుకు భయపడి దైవజనుడు రేపు పాటికి నిన్ను చూడేం చేస్తానంది. ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు ఏలియా గారు. దైవజనుడే, దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నవాడే. కానీ యెజబెలుకు భయపడి ప్రాణాపేక్ష కలిగి అక్కడికి వెళ్ళి బదిరీ వృక్షం కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఎంత మటుకు చాలు, నన్ను నువ్వు తీసుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ప్రభుతో వచ్చి ఆయన ఏలియాని బలపరుస్తూ వర్పించాడా? నువ్వెందుకు అలాగ ప్రార్థన చేస్తా ఉన్నావు? అలాగ ప్రార్థన చేయటానికి వీల్లేదు. దైవజనులమే, భక్తి కలిగిన వారే. ఏలియా వంతటి భక్తి మనకు లేకపోయినా అలాంటి పరిస్థితులు స్థితులు మనం కలిగి ఉండొచ్చు. ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఇది ముగించేసుకోవచ్చు అని అనుకోవచ్చు. కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక స్త్రీకి భయపడి దేవుణ్ణి విడిచి నువ్వు నీ ప్రాణాన్ని తీసుకోమని ప్రార్థన చేస్తున్నావు. వాళ్ళంతా చేయవలసిన పని నీకుంది అని చెప్పి ఆయన అక్కడి నుంచి బయలుదేరి కెరీతు వారి దగ్గరికి నడిపించాడు దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు అలాంటి పరిస్థితులు ఉంటే దేవుడు అంటా ఉన్నాడు, లే, ఆ చోటు విడిచిరా, ప్రభు ఎందుకు వచ్చే ప్రభు ప్రతి కార్యము జరిపిస్తాడని ఈ ఉదయకాల సమయం మనతో మాట్లాడుతున్నాడు. యోనా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి వాడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా వాడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. ఏమండి, ఏం చేస్తా ఉన్నాడు? దేవుడేమో యోనాని నినివేకి వెళ్ళమన్నాడు. ఈయన తర్షీషుకి వెళ్ళేవాడు. ఎక్కినోడు ఎక్కినట్టున్నాడా? కిందకెళ్ళి ఆ వాడ అడుగు భాగమున పడుకొని నిద్రపోతున్నాడు. దేవుడేమో తుఫాను రప్పించాడు. ఈ వాడలో ఉన్న అధికారులందరూ కలిసి వాడ తేలిక చేయటానికి అన్ని చేస్తున్నారు. అందులో ఉన్న జనమేమో ఎవరికై దేవుడికి ఎవరో ఆరాధించే దేవుణ్ణి వారు ఆరాధిస్తూ ప్రార్థన చేసుకుంటా ఉన్నారు, ఆరాధించుకుంటున్నారు వారి వారి దేవి దేవతలను. ఈయన ఏం చేస్తా ఉన్నాడంటే వాడ అడుగు నుండి నిద్రపోతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్టు చేయకుండా నీ ఇష్టానుసారంగా నీవు ఉంటే, దేవుడు నినివేకి వెళ్ళమంటే నువ్వు తర్షీషుకు వెళ్తే, దేవుడు ఏం చేశాడు? అతను ఎత్తి ఈ విపత్తు అంతా నా గురించే, నన్ను ఎత్తి పారమైందంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయకుండా ఆ పరిస్థితుల్లో నీవు ఉంటే దేవుడు అంటా ఉన్నాడు, లే, ఆ చోటు విడిచి రా నా యొద్దకు అని ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. అలాగనే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం. పిమ్మట అతడు
షోదేకులోనున్న దెలీలాను స్త్రీని మోహింపగా అక్కడ సంసోను విషయంగా చెప్పబడుతోంది. దైవజనుడు బహుబలవంతుడు, బహు పరాక్రమం కలిగిన వ్యక్తి. కానీ ఎక్కడున్నాడో తెలుసా? దెలీలా దగ్గర ఉన్నాడు. ఇశ్రాయేలు పక్షంగా ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు తన ద్వారా జరిపిస్తా పరాక్రమం కలిగిన వ్యక్తిగా చేస్తే, ఈయనేమో వెళ్ళి ఎక్కడ ఉన్నాడు? దెలీలా దగ్గర ఉన్నాడు. ఈ ఉదయకాలం అంటుంది కదా వాక్యం, లే అలాంటి చోటు నుంచి రండి నా యొద్దకు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం చివరిగా ఒక వాక్యం చేసి ముగిస్తాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11, 12 వచనాలు ఈ చదవను ముగించేస్తాను. న్యాయాధిపతుల గ్రంథము, యెహోవా దూత వచ్చి అబీయేజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైండినట్లు గానుగ చాటున గోధుమలు దొళ్ళగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైయున్నాడని అతనితో అనగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిద్యానీయులకు భయపడి గిద్యోను గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటా ఉన్నాడు. మిద్యానీయుల నుంచి ఇశ్రాయేలు రక్షించవలసిన బలాఢ్యుడు ఈయన ఆ మిద్యానీయులకు భయపడి గానుగ చాటున ఉన్నాడు. దేవుడు నీకు పిరికి గల ఆత్మనివ్వలా. దేవుడు నిన్ను పిరికివానిగా చేయలేదు, బలవంతునిగా చేశాడు. శత్రువుని ఎదిరించగలిగిన బలాన్ని ప్రభువు నీకు అనుగ్రహించాడు. దేవుని దూత వచ్చి అతనికి కనబడి, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్పేంత వరకు అతని బలం అతనికి తెలియలేదు. ఈరోజు దేవుణ్ణి ఎరిగిన నీవు, కలిగిన నీవు, రక్షణలో కొనసాగుతున్న నీవు, ఆయన బలాన్ని పొందుకున్న శత్రువుని ఎదిరించగలిగే శక్తిని కలిగి ఉండాలి. కానీ శత్రువుకు భయపడి గానుగ చాటున ఉండటానికి వీలేదు. దేవుడు ఈ ఉదయకాలం అంటా ఉన్నాడు కదా, లే ఆ చోటు విడిచి రా నా యొద్దకు, నిన్ను బలపరుస్తాను, శత్రువుని ఎదిరించగలిగే శక్తి నీకు అనుగ్రహిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయం ఎంతమందిని గురించి చెప్పాం? అబ్రహాము ఐగుప్తులో ఉన్నాడు, యాకోబు షెకెములో ఉన్నాడు, దావీదు మేడపై ఉన్నాడు, ఎలీషా బద్రీ వృక్షం కింద కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నాడు, యోనా ఓడలో ఉండి నిద్రపోతా ఉన్నాడు. అలాగనే సంసోను ఎక్కడున్నాడు? దెలీలా యొద్ద ఉన్నాడు. గిద్యోను గానుగ చాటున ఉన్నాడు. వారికి లాగా నీవు కూడా ఉంటే దేవుడు ఉదయకాల సమయం పిలిచి నిన్ను బలపరుస్తాను రమ్మంటున్నాడు. ఏ చోటులో నీవు ఉన్నావో ఆ చోటు విడిచిపెట్టి ప్రభువు వద్దకు వస్తే ప్రభువు నిన్ను శక్తితో బలపరిచి సాతాన్ని ఎదిరించి శత్రువుని ఎదిరించే శక్తిని నీకు అనుగ్రహించునుగాక. అందరూ తల్ల వంచండి.